హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఈరోజు నేను చేసిన వంట మినపగారెలు. వీటిని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మినపగారెలు తయారు చేసుకోవడానికి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. గారెలు చేయడానికి ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి. ఈ మినపప్పు సుమారు 5 నుంచి 6 గంటలు నానితే సరిపోతుంది. నేను తక్కువ ఉన్న మినపప్పుని నానబెట్టాను, ఒక రాత్రి అంతా నానబెట్టాను. ఇలా నానిన మినపప్పుని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. కడిగినప్పుడు పొట్టు పూర్తిగా తీసేయకుండా కొంత అలాగే ఉంచాలి. ఈ పొట్టు వల్ల గారెలకు రుచి వస్తుంది. అంతేకాకుండా ఈ పొట్టులోనే చాలా పోషకాలు ఉంటాయని అంటూ ఉంటారు. సో నేను మినపప్పు కడిగేసానండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను గ్రైండర్లో వేసాను. ఇలా వేసినప్పుడు నీరు ఏమీ యాడ్ చేయకూడదు. ఒకవేళ పప్పు పొడి పొడిగా ఉంది అనుకుంటే కొద్దిగా కొన్ని డ్రాప్స్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. నేను 1 కేజీ మినపప్పు తీసుకున్నాను. సో అందుకని ఒక పెద్ద అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. పప్పు కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్లుగా ఈ విధంగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు అంతగా బాగోవు. ఇప్పుడు గ్రైండ్ అయిపోయిందండి. మనకు కావలసినంత పిండిని బయటికి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని చాలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె పోసి వేడెక్కిన తర్వాత పిండి ముద్ద నుండి కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో రంధ్రం పెట్టుకొని నూనెలో వేయాలి. ఇలా 1 బై 1 వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుంటూ రెండో వైపు కూడా త్రిప్పుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. చాలా టేస్టీగా ఉన్న మినపగారెలు రెడీ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.